నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ విత్ స్వప్న. గత ఏడాది సెప్టెంబర్లో క్వీన్ ఎలిజబెత్ రాణి మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏడాది పూర్తి కావడంతో ఆమె గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యంత ఖరీదైన బంగారు నాణాన్ని ఆవిష్కరించారు. దీని విలువ సుమారు 191 కోట్లు. ఈ నాణం తయారీలో 4 కేజీల బంగారం, 6,400కు పైగా వజ్రాలను ఉపయోగించారు. దీని యొక్క పైభాగంలో రాణి చిత్రం ఉండగా చుట్టూ 10 చిన్న నాణాలను పొందపరిచారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు. ఆ కోవలోనే కరాచీకి చెందిన ఓ మహిళా పారిశ్రామికవేత్త పేరు కన్వాల్ చీమా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడగా ఆమెను చూసిన పలువురు అరే ఈమె అతిలోక సుందరి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ను పోలి ఉందే అంటూ ఆశ్చర్యపోతున్నారు. పాలనాపరంగా మంచి అనుభవం ఉన్న వ్యక్తిని ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రే అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబిస్తుందని, దీనిని జనసేన పార్టీ ఖండిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏ తప్పు చేయని జనసేన నాయకులను కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలను ఈ వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆకాశంలో చంద్రుడిపైకి కొన్ని కోట్లను ఖర్చు చేసి చంద్రయాన్ 3ని పంపించి సక్సెస్ సాధించిన మహోన్నతమైనది భారతదేశం. ఇప్పటికే కొందరు మహామేధావులు అక్కడ ప్లేస్ కోసం కూతురి మీద ప్రేమతో, భార్య మీద ప్రేమతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారు. అది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం G20 సమావేశాలు ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో దేశాధినేతలు తిరిగే ప్రాంతాల్లో రోడ్డు పక్కన గ్రీన్ మ్యాట్ కట్టడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇళ్లను నేతలకు కనిపించకుండా కేంద్రం ఇలా చేసిందని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సిఐడి అరెస్ట్ చేయగా సీఎం జగన్ పాత వీడియోని వైసీపీ నేతలు ట్వీట్ చేస్తున్నారు. అప్పుడు నంద్యాలలో వైసీపీని ఓడించి బాబు దెబ్బ కొట్టగా ఇప్పుడు అక్కడే బాబును అరెస్ట్ చేయించి జగన్ దెబ్బ కొట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆ ఫలితం తర్వాత గుండె ధైర్యం ఉండాలి. ఆయన కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతామని జగన్ అన్నారు. ఇక మొరాకోలో జరిగిన ఘోర భూకంప ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు చాలా మంది చనిపోగా అనేక మంది గాయపడ్డారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై G20 సదస్సు ప్రారంభంలో ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 8 చోట్ల NIA సోదాలు చేపట్టింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలంతో పాటు మరో 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రిసిటీ పరికరాల సరఫరాలపై తనిఖీలు చేసింది. సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 15న 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి లక్కీ డ్రా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 21న ఇండ్లను కేటాయిస్తామని ప్రకటించారు. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కొత్త ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తెచ్చింది. మహిళలు, విద్యార్థినులు తమపై ఎలాంటి వేధింపులు ఉన్నా 8712656858 నెంబర్కు ఫోన్ చేసి లేదా 8712656856 నెంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ 2 నెంబర్లు తెలియకపోతే 100కు డయల్ చేయాలని తెలిపింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ టికెట్ కోసం హనంకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ దరఖాస్తు చేసుకున్నారు. హనంకొండ నుండి సుమారు 50 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి ఆమె హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో G20 సదస్సు జరుగుతున్న సందర్భంగా రావి ఆకుపై కర్వింగ్ ఆర్ట్ అనే పద్ధతిలో G20 సదస్సు లోగో అద్భుతంగా చిత్రీకరించారు. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన డ్రాయింగ్ టీచర్ దేవరాయ రమేష్ తనకు వచ్చిన కళను పలు రకాల చిత్రాలతో వారు ఆవిష్కరిస్తున్నారు. రమేష్ గతంలోనూ ఇలాంటి ఎన్నో చిత్రాలు రావి ఆకులపై చిత్రీకరించి పలు అవార్డులు, రివార్డులు, పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఈరోజు వరంగల్ గడ్డ మీద కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థకంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని 9 ఏళ్ల కిందట శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఏడాదిలోపే నిర్మిస్తానని చెప్పి 9 ఏళ్లు దాటినా ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదని, దీనికి గల కారణం కేవలం అధికార పార్టీ నిర్లక్ష్యమే అని విమర్శించారు తోట పవన్. G20 సమ్మిట్కు వచ్చినటువంటి విదేశాల అధినేతలు ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించగా వారికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్తో పాటు వివిధ అధినేతలు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 109వ జయంతి సందర్భంగా కాళోజీ జంక్షన్ నందు ఉన్నటువంటి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. Thanks for watching this video. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.